నేను చెప్తున్నా మల్కాజ్గిరి అడ్డా అంటే మనది 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 మన ఒక సైనికుల మాదిరిగా మనం ఇప్పుడు మల్కాజ్గిరి 7 ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీ తోటి పెద్ద 3,50,000 తోటి గెలిచినమంటే టిఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర. నేను చెప్తున్నా మల్కాజ్గిరి అడ్డా అంటే మనది 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 మన ఒక సైనికుల మాదిరిగా మనం ఇప్పుడు మల్కాజ్గిరి 7 ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీ తోటి పెద్ద 3,50,000 తోటి గెలిచినమంటే టిఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర. నేను చెప్తున్నా మల్కాజ్గిరి అడ్డా అంటే మనది 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 మన ఒక సైనికుల మాదిరిగా మనం ఇప్పుడు మల్కాజ్గిరి 7 ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీ తోటి పెద్ద 3,50,000 తోటి గెలిచినమంటే టిఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర. నేను చెప్తున్నా మల్కాజ్గిరి అడ్డా అంటే మనది 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 మన ఒక సైనికుల మాదిరిగా మనం ఇప్పుడు మల్కాజ్గిరి 7 ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీ తోటి పెద్ద 3,50,000 తోటి గెలిచినమంటే టిఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర.